హాయ్ అందరికీ వెల్కమ్ టు ఆర్ఎస్ హోమ్. అందరు కుశలమా? ఈరోజు అయితే నేను మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ నుంచి ఆఫ్టర్నూన్ లంచ్ వరకు వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. అంతకన్నా ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి పూరీ చేస్తున్నాను, రాగి పూరీ అనమాట. దానికోసం 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను, అదేవిధంగా 2 కప్పుల రాగి పిండి తీసుకున్నాను. దాంట్లో టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 స్పూన్ల బొంబాయి రవ్వ, అలాగే 1 స్పూన్ పంచదార వేసుకుని బాగా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని కూడా కలిపిన తర్వాత వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇది కలుపుకునేటప్పుడు కొంచెం చపాతీ పిండి కన్నా గట్టిగా కలుపుకోండి. లూజ్ అయితే మాత్రం పూరీలు పొంగవు. దీంట్లో ఈ టిప్ ఏనండి ఫాలో అవ్వాల్సింది పూరీలు పొంగాలంటే. యాక్చువల్గా నాకు పొంగే కాదండి ఇంతవరకు. ఈ మధ్య నేను చాలా మంది దగ్గర చూసి ఓకే అని టిప్స్ అన్ని ఫాలో అయిన తర్వాత మధ్య నాకు అన్ని పూరీలు బాగా పొంగుతున్నాయండి. మీరు కూడా ట్రై చేయండి, కానీ కొంచెం గట్టిగా చేసుకోండి. ఇంకా బొంబాయి చట్నీ చేస్తున్నాను, శనగపిండితో కూర కోసం అయితే నేను ఆనియన్స్, అలాగే పొటాటో, క్యారెట్, పచ్చిమిర్చి కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. దీంట్లో అయితే కారం అనేది అసలు వేయమండి, అందుకని పచ్చిమిర్చిని ఎక్కువగా కట్ చేసుకోవాలి. ఇంకా కళాయి అయితే పెట్టేసి దాంట్లో ఆయిల్ అయితే 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. దీంట్లో మస్ట్గా సోంపు అయితే యాడ్ చేయండి, చాలా మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది. బయట హోటల్ స్టైల్లో ఉంటుంది అనమాట. దాంట్లో 1 స్పూన్ కస్తూరి మేతి క్రష్ చేసి వేసుకున్నాను. ఈ 2 ఫ్లేవర్స్ మీకు అక్కడక్కడ తగులుతుంటే చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ అయితే. ఆ తర్వాత లవంగాయలు, దాల్చిన చెక్క వేసుకున్న తర్వాత ఒక బే లీఫ్ కూడా వేసుకోవాలి. ఆ తర్వాత దాంట్లో పచ్చిమిర్చి అయితే ముందుగా యాడ్ చేసుకోండి. దాంట్లో ఉన్న స్పైసీనెస్ అయితే కర్రీలోకి వచ్చేస్తుంది. అందుకని ఫస్ట్ ఏం వెజిటేబుల్స్ వేయకుండా పచ్చిమిర్చి మాత్రం వేసుకున్నాను. ఆ తర్వాత బంగాళదుంప, క్యారెట్, అలాగే ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆ 3 కలిపేసి వేసేసుకొని దాంట్లోకి సాల్ట్, పసుపు వేసుకున్నానండి. పసుపు ఎక్కువగా వేసుకుంటాను ఈ కర్రీలో, ఎందుకనంటే ఆ కలర్ చూడడానికి మనకి బాగుంటుంది. అందుకని చెప్పేసి నేనైతే పసుపు ఎక్కువగా వేసుకుంటాను. ఇష్టపడే వాళ్ళు అయితే వేసుకోవచ్చు. ఇంకా దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. అంటే అందరూ ఎక్కువగా వేయరండి, కానీ బాగుంటుంది ఫ్లేవర్ అయితే. దీంట్లో అయితే ఇంకా మొత్తం బాగా మగ్గిపోయిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకుని మనం శనగపిండి 2 స్పూన్లు తీసుకుని వాటర్తో కలుపుకొని పెట్టుకున్నాను. అవి వేసేయడమే. వేసేసి కలుపుకుని కొంచెం మన కన్సిస్టెన్సీ చూసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడం. ఇంకా నేనైతే పూరీలు చేస్తున్నాను. నేను పూరీలకి ముందుగానే మనం చిన్నగా బాల్స్ అయితే చేసుకున్నాం. చిన్నగానే బాల్స్ చేసుకోండి, అప్పుడు అవి పూరీలు ఒకటే సైజులో వస్తాయి, మన బాండికి సరిపోతాయి అనమాట. అందుకని చెప్పేసి నేను అన్నీ ముందుగా చేసేసుకుని పెట్టుకున్నాను. ఇలాంటి చపాతీని చిన్నగానే చేసుకున్న తర్వాత చూసారా, మరీ మందంగా కాదు, మరీ పలచగా కాదు, అలా చేసుకుంటే పూరీలన్నీ పర్ఫెక్ట్గా పొంగుతాయండి. మీరు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. పర్ఫెక్ట్ రాగి పూరి. రాగి పిండి వేసాం కదా, చాలా టేస్ట్ అయితే బాగుంటుంది, కానీ కొంచెం కలర్ చేంజ్ అయ్యిద్ది అనమాట, అంతే. కానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా అయితే ట్రై చేయండి మీరు. పూరి మాత్రం ప్రతిదీ పొంగిద్దండి ఇలా కనుక మనం చేస్తే. ఈ టిప్స్ ఫాలో అవ్వండి. ఇంకా బయట వర్షం పడుతుంది. ఇంకా పాలు మేము గేదె పాలు పంపించుకుంటున్నాం, అవి ఒక పొయ్యి మీద పెట్టేశాను. టీ తాగాలనిపించింది అనమాట, అందుకని మా వారికి నాకు అయితే టీ తీసుకుంటున్నాను. నేను టీ, కాఫీలు అస్సలు తాగాను, ఎప్పుడైనా రేర్ అనమాట. ఈరోజు ఎందుకనో తాగాలనిపించి ఇంకా అలా తాగేశాను. ఈ లోపల పాలు కాగే పిల్లలిద్దరికి పాలు ఇచ్చేస్తున్నాను అనమాట. చిన్నాడు కూడా కప్పు కావాలని ఏడుస్తాడండి. ఇప్పటికీ ఎన్ని కప్పులు పగలు కొట్టేశాడో అసలు. అందుకని చెప్పేసి ఇవ్వనండి, వాడికి కనిపించకుండా పెద్దడికైతే ఇస్తాను. ఇంకా అలా ఇచ్చేసి నేను సోంపు వాటర్ అయితే ఎవ్రీడే తాగుతానని చెప్పాను కదా, దానికోసం 2 లీటర్స్ వాటర్ వేసుకుని దాంట్లో 7 స్పూన్స్ వరకు సోంపు వేసుకున్నాను. ఆ తర్వాత అవి కూడా కొంచెం మరిగిన తర్వాత చిన్నగా 20 గ్రామ్స్ వరకు బెల్లం అయితే యాడ్ చేసుకున్నాను. చాలా మంచిదండి అది. డీటాక్స్ డ్రింక్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే క్లియర్ అవుతాయి. ఇంకా లంచ్లోకి వచ్చేసేటప్పటికి పప్పుచారు చేస్తున్నాను. పక్కన రైస్ అయితే పెట్టేశాను. నిన్న నైట్ పెట్టానండి, అంటే ముద్దపప్పు చేశాను, అది ఫ్రిడ్జ్లో ఉంచాను. ఆకలి లేదు వద్దంటున్నారు, పూరి కొంచెం బాగానే తినేసాం, అందుకని చెప్పేసి అయినా సరే ఉంటుంది కదా అని కొంచెంగానే పెడుతున్నాను అనమాట. దానికోసం పప్పులో వాటర్ పోసేసి ఆ తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా వేసి అవి కూడా మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. అది కూడా కొంచెం కలర్ చేంజ్ అయిపోయి మగ్గిన తర్వాత చింతపండు రసం వేసేసుకోవాలి. అవి కొంచెం స్మెల్ వచ్చిన తర్వాత, అంటే మంచి స్మెల్ వస్తాయి కదా, అది వచ్చిన తర్వాత తాలింపు వేసేసుకోవడమే. దీంట్లో ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోండి, చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే. ఈరోజైతే లంచ్ వరకు ఇదేనండి. దీంట్లోకి అయితే అప్పడాలు కానీ వడియాలు కానీ వేయించుతాను, అంతే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం నా ఛానల్ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.